నమస్తే అండి. అండి. తమిళనాడులో ఇప్పుడు చూస్తున్నాం కదా, అసలు టీవీకే పార్టీ అనేది రాదు అనే సిచ్యువేషన్స్ చాలా చూసాము. ఆయనను గెలిపించడానికి ప్రజలు ఎంత ముందుకొచ్చినా కానీ చాలా అడ్డంకులు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు ముందుంది కదా టీవీకే, ఎలా అనిపిస్తుంది? తప్పకుండా ఇది తమిళనాడు రాష్ట్రంలో మరి విజయ్ తలపతి సార్ ఒక సినిమా హీరోనే మరి కాకుండా ఈరోజు నిజంగా పాలిటిక్స్లో కూడా రియల్ హీరో అయ్యారు. సో ఆయన చాలామంది ఆయన పైన చాలా నెగిటివ్ పార్టీ పెట్టినప్పుడు చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు. సో చాలామంది ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు కూడా అసలు సపోర్ట్ ఇవ్వలేదు గెలవడం అని చెప్పేసి 90% చెప్పారు. సో ఒక్కటి మాత్రమే ఇండియా యాక్సిస్ అని చెప్పి ఎగ్జిట్ పోల్ అదొక చెప్పడం. సో వాళ్ళు చెప్పింది కూడా తప్పకుండా విజయ్ సార్ 90 నుంచి 110, 120 సీట్లు గెలుచుకుంటారు. అది ఈరోజు రియల్గా నిజంగా కావడం. సో గెలుచుకోవడం చాలా ఆనందం. ప్రజలు యువకులు అక్కడ ఉన్నటువంటి చాలామంది మరి విజయాన్ని కట్టబెట్టారు. సో తప్పకుండా ఇదొక హిస్టరీ, ఇదొక రికార్డు తమిళనాడు రాష్ట్రంలో. సో ఏదైతే ప్రజలు నమ్మి ఓట్లు వేశారో తప్పకుండా మహిళలకు కూడా అక్కడ పెద్దపీట వేసి మహిళల అభివృద్ధికి అక్కడ విజయ్ సార్ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. సో అటు సినిమాలనే కాకుండా ఇటు రాజకీయంలో కూడా సినిమాలు అయితే ఎంత అభివృద్ధి చేశారో మరి ఇటు రాజకీయంలో అంతకంటే డబల్ త్రిబుల్ రెట్ని అభివృద్ధి చేయాలి. అక్కడ ఏదైతే పేదరికం ఉందో అది పోవాలి. తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశం అనేది ఒక గొప్ప హిస్టరీ. సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మరి గతంలో రామారావు గారు 1980 సంవత్సరంలో 9 నెలల పాటు పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ తమిళనాడులో జయలలిత గారు, తర్వాత ఎంజీఆర్ గారు. కానీ ఈయన అంటే వాళ్ళంతా వయసు ఉన్న వాళ్ళు. కానీ ఇక్కడ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే విజయ్ సార్ గురించి చాలా తక్కువ అంటే చిన్న వయసులో ఇలా పార్టీ పెట్టి ఇలా సీఎం కావడం అనేది నిజంగానే భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్. సో ఇదొక చాలామంది సినిమా ఫ్యాన్స్కి, సో అక్కడ ప్రేక్షకులకి చాలా ఇది గొప్ప విషయం. ఒకటి అక్కడ పార్టీ పెట్టినప్పుడు కొంతమంది చనిపోయారు, అప్పుడు పర్మిషన్ లేకుండే. సో అప్పుడు చాలామంది మరి ఫ్యాన్స్ పక్కన నిలబడి ప్రతి ఒక్కరికి 20 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి సో అందరిని ఆదుకున్నాడు. సో అలాంటి చాలా ఎన్నో సంఘటనలు సో విజయ్ సార్కి పిల్లర్గా నిలబడ్డాయి. ఈ జరిగిన సంఘటనలు ఈరోజు గెలుపు కారణం. సో తప్పకుండా ప్రజలు నమ్మి వేశారు కాబట్టి అభివృద్ధి దిశగా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. సో ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడే గత కొద్దిసేపటి కిందే మరి విజయ్ హౌస్కి వెళ్ళారు. సో ఈరోజు మరి తన సినిమా ఫ్రెండ్ అయినప్పటికీ త్రిష గారు కూడా కొంచెం విషెస్ చెప్పడం. సో తమిళనాడు రాష్ట్రంలో ఇది ఒక మంచి పరిణామంగా అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా గత కొద్ది రోజుల సంది ఈ యొక్క టీవీకే పార్టీ విజయ్ సార్ గెలుస్తాడా అని చెప్పేసి ప్రతిరోజు కూడా చాలామంది ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు మరి ఎప్పుడు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు సీఎం కావడం నిజంగా నాకైతే చాలా హ్యాపీ. సో తప్పకుండా అభివృద్ధి ఇప్పుడు గతంలో చేసిన డిఎంకే పార్టీ కూటమి ప్రభుత్వాలు ఏదైతుందో అవి చేయలేనిగా ఈ విజయ్ సార్ చేసి చూపించాలని, ప్రజలకు న్యాయం చేకూర్చాలని, మహిళలకు పెద్దపీట వేయాలని, దేశ రాజకీయాల్లో ఇంకా ఎంతో మార్పు తీసుకురావాలని, సో దేశంలో రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే నీతి నిజాయితీ కష్టపడి ప్రజల సేవ చేయాలనుకున్న వాళ్ళు విజయ్ సార్ని చూసి ఒకప్పుడు రామారావు గారు, తర్వాత మనకు పవన్ కళ్యాణ్ గారు చూసాం, ఇప్పుడు విజయ్ తలపతి మన విజయ్ మరి హీరో గారు నిజంగా ఇలా అదొక గొప్ప హిస్టరీ రికార్డ్. సో ఆదర్శనీయం. ఇదొకటి ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం అని చెప్పొచ్చు.